కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము 127వ కీర్తన, గర్భఫలము ఆయన ఇచ్చు. సో బిడ్డలు జస్ట్ వాళ్ళ యొక్క విలువ ఎంత అంటే లోకంలో నా పిల్లలు అన్నంత వరకు కాదు, మోర్ దెన్ దట్ వాళ్ళ యొక్క విలువ ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకు? వాళ్ళు యెహోవా యొక్క శ్వాస. అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు? అల్టిమేట్గా నీకు సంబంధించిన వాళ్ళు కాదు. ఎవరికి సంబంధించిన వాళ్ళు? దేవునికి సంబంధించిన వాళ్ళు. సో పెంచేటువంటి నీకు, లేకపోతే కన్నటువంటి నీకు, కుటుంబంలో వాళ్ళ యొక్క విలువ, హిడెన్ వాల్యూ నీకు అర్థం కావాలి. ఆ హిడెన్ వాల్యూ ఏంటి? దే బిలాంగ్స్ టు గాడ్. ఆటలాడకూడదు. అంటే ఇంకోళ్ళ బిడ్డల గురించి కూడా అదే వాల్యూ కలిగి ఉండాలి. వాళ్ళు జస్ట్ అవతలోళ్ళ పిల్లలు అనేంత వరకే నువ్వు ఉన్నట్లయితే నువ్వు పాయింట్ మిస్ అవుతున్నావు. ఎప్పుడైనా ఆశించినా, వాళ్ళతో ఏదైనా చెయ్యాలనుకున్నా, వాళ్ళని తప్పుదోవలో పట్టించాలనుకున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు యెహోవా అనుగ్రహించిన స్వాస్యం, నిబంధన ప్రకారమైనటువంటి చట్టంలో వాళ్ళు ఉన్నారు. ఎలా పడితే అట్లా ట్రీట్ చేస్తాం అండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనంలో అన్నాడు, అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేటువంటి వారు యెహోవాకు అసహ్యులు అని రాయబడింది కదా. అవతలి వ్యక్తి ఏదో నార్మల్, మనం ఏదైనా దెబ్బలాటలు పెట్టేయచ్చు, ఏదన్నా చేయొచ్చు అని నువ్వు సింపుల్గా తీసుకోకు. హిడెన్ వాల్యూస్ ఉంటాయి. దావీదు సంగతి మనకు తెలుసు. సూర్య అనేటువంటి సైనికుని యొక్క భార్యను ఆశించాడు, దానికి తగినట్లుగా ఏమేమో చేశాడు. నువ్వు అడిగితే నేను ఇస్తాను కదా. ఇంకా నువ్వు ఎందుకు మరొకరి యొక్క ప్రాపర్టీని, మరొకరికి సంబంధించినటువంటి వారిని నువ్వు ఆశించావు? జీవిత భాగస్వామి దేవుడు అనుగ్రహించిన వారు, వాళ్ళకి హిడెన్ వాల్యూ ఉంది. వాళ్ళు ఒక జస్ట్ స్త్రీ కాదు, జస్ట్ పురుషుడు కాదు, జస్ట్ ఒక భార్య భర్త కాదు, వెనకతల దేవునికి సంబంధించిన వారు. ఆ హిడెన్ వాల్యూ నీకు అర్థం కాలేదు కనుక నీ జీవితాంతము నీ కుటుంబంలో అపాయాలు కలుగుతాయి.